హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయడం లేదబ్బా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తాను, ఎందుకు ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం గేమ్ చేంజర్ ట్రైలర్లోకి అయితే వెళ్ళేద్దాం అనమాట. ట్రైలర్ చూసినప్పుడైతే గాన ఖచ్చితంగా పార్ట్ 2 ఉంటుంది అయితే అని అనుకున్నాను నేనైతే గాన. ట్రైలర్ అయితే గాన చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అయినా ఇందులో అయితే కదా మనకి రామ్ చరణ్ గారు అయితే అసలుకి కన్ఫ్యూజ్ క్యారెక్టర్, మల్టిపుల్ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాడు అనమాట. ఒకసారి కలెక్టర్గా కనిపిస్తారు, ఒకసారి పోలీస్గా కనిపిస్తారు, ఒకసారి రాజకీయ వ్యక్తిగా కనిపిస్తారు, ఇంకోసారి మినిస్టర్ అని కూడా అనేస్తారు. అసలు నాకైతే ఆ పిక్చర్ కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది అనమాట ట్రైలర్ చూసినప్పుడు అయితే కదా. మేబీ కలెక్టర్గా ఉండేది ఎక్కువ ఉంటుందేమో సీన్స్ అని అయితే నాకు అనిపించింది అనమాట. అంటే ఈయన కలెక్టర్ మంచిగా ఉండి చెడ్డ వ్యక్తుల్ని అదే ఫైటింగ్స్ అట్లా జరుగుతుంటాయి కదా, అట్లా అయితే అనిపించింది. ఫైటింగ్ కూడా చాలా అయితే బాగుంది. మనం చూపించిన ట్రైలర్లో కొంచెం చూపించా, ట్రైలర్ అయితే చాలా బాగుంది అయితే కదా. ఇంకా మనకి ఈ క్యారెక్టర్స్ చూసంటే నాకు ముగ్గురు మన వాళ్ళు చిరంజీవి గారిది అయితే గుర్తొచ్చిన, అంటే అట్లా 3-3 క్యారెక్టర్స్ అయితే అనిపించింది అనమాట. అంతా అదైనా కూడా మనకు కొంచెం బాగా తెలుస్తుంది. ఇదైతే కానీ పిచ్చే కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. ఇందులో అయితే కానీ 2 హీరోయిన్స్ మనకు ఆల్రెడీ తెలుసు, కియారా అద్వానీ ఉందని. తర్వాత మనకి ట్రైలర్లో అయితే కానీ అంజలిని అయితే చూపించారనమాట. అంటే ఒక పల్లెటూరు వ్యక్తిగా రామ్ చరణ్ అంజలి హస్బెండ్గా అయితే ఉండేటట్టు చూపించారనమాట. ఇంకా కియారా అద్వానీతో కాంబినేషన్ అయితే బాగానే ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, విన్నాము. తమన్స్ మ్యూజిక్, నాకు ఒక సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది అయితే నా నా హైరానా నిజమైన హైరానా, ఆ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. అన్ని సాంగ్స్ బాగానే ఉన్నాయి, బట్ నాకు ఆ సాంగ్ ఒకటి బాగా నచ్చింది. మ్యూజిక్ పరంగా అయితే కన్నా ఈజ్ అ గుడ్, బ్యాక్గ్రౌండ్ పరంగా అయితే కూడా ఈజ్ అ గుడ్, చాలా బాగా అయితే అనిపించింది. బీజిఎం కానీ ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. మెయిన్ 3 కమెడియన్స్ అయితే పెట్టారబ్బా మనకి. మెయిన్ బ్రహ్మానందం గారిని, తర్వాత సునీల్, తర్వాత వెన్నెల కిషోర్ కానీ ఇంతమంది మల్టిపుల్ కమెడియన్స్ అయితే పెట్టారనమాట. చాలా బాగుంటుంది, కామెడీగా పిక్స్లో ఉంటుంది అయితే అనిపించింది అనమాట నాకైతే గాన. మనకి రాజకీయాలే ఎక్కువ చూపించడం అయితే జరిగిందనమాట ట్రైలర్లో అయితే కన్నా. ఇంకా మళ్ళీ మెయిన్ విలన్ మనకి ట్రెండింగ్లో ఉన్నాడు ఈ విలన్ అయితే కదా. నిజంగానే ఆయన మనకి, నాకు సారీ ఆయన పేరు తెలియదు నాకు. ఆయన సరిపోదా శనివారంలో విలన్ ఉన్నాడు కదా, ఇంకోటి రాయన్ సినిమాలో ఉన్నాడు. ఆ 2 సినిమాల్లో ఇచ్చి పడేసినారు ఆయన విలనిజానికి అయితే కదా. దీంతో కూడా మినిమం ఉంటుంది అయితే అనుకున్నాను నేనైతే కదా. చాలా బాగా క్యారెక్టర్స్ అయితే కన్నా చాలా బాగా అనిపించింది నాకైతే కన్నా. అయితే కన్నా చాలా బాగా నచ్చింది. ఈ మూవీ అయితే ఈ మంత్ 10th అయితే రిలీజ్ అవుతాను. మీరు కూడా పక్కా చూడండి, నేను కూడా చూసి రివ్యూ అయితే చెప్తే అయిపోయింది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ కూడా ఆన్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ బాయ్.